జగద్గురు ఆది శంకరాచార్యుల వారికి 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 డ్రుక్కం करने 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 డ్రుక్కం श्रीमत्पयोनिधि निकेतन चक्रपाणि भोगेन्द्र भोगमणिराजित पुण्यमूर्ति योगीश शाश्वत शरण्य भवाब्धि पोता लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् ओम नमः शिवाय अद्वैतम ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అనే వేదవాక్కు చెప్పేది అద్వైతమే. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అని చెప్పే వేదవాక్కు కూడా అద్వైతమే. ఈశావాస్యమిదం సర్వం అని ఉపనిషత్తులు చెప్పేది అద్వైతమే. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః అని భగవద్గీత చెప్పేది అద్వైతమే. అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబత్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. అద్వైతం అనేది జీవునికి దేవునికి భేదము లేదని చెప్తుంది. అద్వైత సారాంశం ఏమిటంటే ప్రతి ఒక్క మానవుడు కూడాను తన జీవత్వాన్ని, తనలో ఉండే అహంకారాన్ని, తనలో ఉండేటువంటి మాయను జయిస్తే ప్రతి ఒక్కరు కూడా దైవం కాగలరు. ప్రతి ఒక్కరు కూడా దైవ స్వరూపమే, భగవంతుని స్వరూపమే అని అద్వైతము ఉరంకిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను అద్వైత పదములో నడవండి. అలా నడిచినప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా దైవాన్ని చూస్తాం. ప్రతి ఒక్కరు కూడా భగవత్ స్వరూపమే. అలా ఉన్నప్పుడు మనకు ద్వేషాలు కానీ దోషాలు కానీ ఎవరిలోనూ కనిపించవు. ప్రతి ఒక్కరూ కూడా భగవత్ స్వరూపంగానే ఎంచండి. అణువణువున కణ కణమున జగత్తంతా కూడా సర్వేశ్వరుడు నిండి నిబిడీకృతముగా ఉన్నాడు అని చాటి చెప్పునదే అద్వైతం. అద్వైతం అద్వైతం మనోబుద్ధ్యహంకార చిత్తాదినాహం నశ్రోత్రం నజిహ్వా నచ గ్రేణనేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూపః శివోహం 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 శివోహం. బ్రాహ్మణోత్తమ, ఏమి చేయుచున్నావు? సంస్కృత వ్యాకరణం నేర్చుకుంటున్నాను స్వామి. ఈ సంస్కృత వ్యాకరణాన్ని సూత్రాలను వల్లించి ఏమి చేయగలవు? సంస్కృత వ్యాకరణం నేర్చుకొని ఏదైనా రాజుగారి సంస్థానంలో సంస్కృత పండితుడిగా చేరి డబ్బు సంపాదించుకుంటాను స్వామి. చూస్తారా శిష్యులారా, 80 సంవత్సరాలు కాటికి కాలు చాచి ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు కూడా డబ్బు మీద వ్యామోహం తగ్గడం లేదు మనిషికి. డబ్బు సంపాదిస్తే సుఖంగా ఉంటాం అనుకుంటున్నారు. ఈ వయసులో సంపాదించాల్సింది డబ్బునా లేక పుణ్యమా? పుణ్యం సంపాదించుకుంటే ఏమొస్తుంది స్వామి? డబ్బులు వస్తాయా? అయితే నాకేంటి దాని వల్ల లాభం? ఓ
మీరు ఎలా ఆలోచన చేస్తున్నారా? డబ్బు సంపాదిస్తే నిలబడుతుందని నమ్మకం ఏంటి? అది శాశ్వతమా? కానీ పుణ్యం సంపాదించుకుంటే ఆ పుణ్యమే మనకు ఐశ్వర్యంగా మారుతుంది. డబ్బు కంటే కూడాను పుణ్యమే ప్రాముఖ్యమైనటువంటిది. పుణ్యం సంపాదించుకుంటే ఆ పుణ్యమే నీకు ఆహారమై ఉపయోగపడుతుంది. పుణ్యం సంపాదించుకుంటే ఆ పుణ్యమే నీకు ఐశ్వర్యం అవుతుంది. పుణ్యం సంపాదించుకుంటే ఆ పుణ్యమే నీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. పుణ్యం సంపాదించుకుంటే ఆ పుణ్యమే నీకు ఆనందాన్ని ప్రసాదిస్తుంది. పుణ్యం సంపాదించుకుంటే ఆ పుణ్యమే నీకు ఉండేటువంటి సకల పాపాలను, జన్మ జన్మాలుగా సంచితమై ఉన్నటువంటి సకల పాపాలను దహించి వేస్తుంది. పుణ్య ప్రభావం చేతనే ప్రతి ఒక్కరూ కూడాను ఆత్మ సందర్శనం చేయగలుగుతారు, శుద్ధ సత్వ స్థితిలో నిలబడగలుగుతారు. పుణ్యం సంపాదించుకుంటేనే మోక్షము సిద్ధిస్తుంది. ప్రతి ఒక్కరూ సంపాదించవలసింది పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు, చనిపోయే వరకు ప్రతి క్షణము ఎంత వీలైతే ఎంతగా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి సమయం కేటాయించాలి తప్ప డబ్బు సంపాదన కోసం కాదు కాదు కాదు. కానీ మీరేం చేస్తున్నారో బ్రాహ్మణోత్తమ? మరి పుణ్యం సంపాదించడం ఎలా స్వామి? ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పుణ్యం సంపాదించే మార్గాలు 5 ఉన్నాయి. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం పుణ్యం సంపాదించుకోవచ్చు. భగవన్నామాన్ని నిరంతరం జపం చేయడం వల్ల అనంతమైన పుణ్యం సంపాదించుకోవచ్చు. భగవద్గీత పారాయణం చేయడం వల్ల ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పుణ్యం సంపాదించుకోవచ్చు. భజనలు చేయడం వల్ల ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పుణ్యం సంపాదించుకోవచ్చు. సద్గురువుల సాంగత్యం చేయడం వల్ల ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనము పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. మనకు చేతనైన పరోపకారం చేయడం వల్ల కూడా పుణ్యం సంపాదించుకోవచ్చు. 5 మార్గాలు చాలవా పుణ్యం సంపాదించుకోవడానికి? ఓ బ్రాహ్మణోత్తమ, నా కళ్ళు తెరిపించారు స్వామి, దయచేసి ఆశీనులు కన్నాడు. ఈ వయసులో మీరు చేయవలసినటువంటిది గోవిందుని భజించడమే మీకు సాధ్యమయ్యేటువంటి కార్యము. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహిత కాలే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతి దృక్కుంకరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతి దృక్కుంకరణే. బ్రాహ్మణోత్తమ, కాటికి కాలు చాచి ఉన్న వయసులో కూడా మనం సంరక్షించేది కేవలం భగవన్నామం ఒక్కటే కాపాడుతుంది, మోక్షాన్ని ప్రసాదింపచేస్తుంది. మన డబ్బు సంపాదించిస్తే మన కుటుంబ సభ్యులు మనతో పాటు ఉంటారని అనుకుంటున్నారు అందరూ కూడా. అది ఎప్పటికీ కల్లా భగవంతుని అనుగ్రహం కలిగితే తప్ప మన వాళ్ళు మనతో పాటు ఉండరు. డబ్బు సంపాదిస్తే మనతో పాటు ఉంటారు అనుకుంటున్నారు. ఆ డబ్బే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతుంది, భార్య భర్తల మధ్య చిచ్చు పెడుతుంది, తల్లి కొడుకుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య ఆ సంపదే ప్రాణహాని కలిగించేటట్టుగా చేస్తుంది. కోడలు కొట్ట, కూతురు తిట్ట, కొడుకు కస్సుమని బయటికి నెట్ట. కోడలు కొట్ట, కూతురు తిట్ట, కొడుకు కస్సుమని బయటికి నెట్ట. కళ్ళు కనపడక చెవులిన పడక వృద్ధాప్యమున వ్యధలు చెందినా ఏమి బలము లేదు, జ్ఞానం ఏమీ అంటుకోదు. ఉసురు కాస్తా పోతే విసరి నేలకు కొట్టి
నిమిషమైనను శవాన్ని నిలిపి ఉంచగబోరు. ఎందుకుర నీకింత బాధ జీవా వినుకోరగడసారి బోధ. ఎందుకుర నీకింత బాధ జీవా వినుకోరగడసారి బోధ. అందరూ అనుకుంటూ ఉంటారు, బంధువులు ఉన్నారు, బాంధవులు ఉన్నారు, ఐశ్వర్యం ఉంది, అంతస్తు ఉంది, నాకేం తక్కువ, నేను అన్ని సాధించుకోగలను, నాకు ఇంకేమి ఎదురే లేదు అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలుసు? సహవాస చుట్టాలు గతులు తప్పిన నాడు, మృత్యుదేవత వచ్చి మెడలు విరిచేనాడు. బ్రాహ్మణోత్తమ, సహవాస చుట్టాలు గతులు తప్పిన నాడు, మృత్యుదేవత వచ్చి మెడలు విరిచేనాడు. ఆలు బిడ్డలు నీకు కారు, అన్నదమ్ములు వాపలేరు, ఐశ్వర్య బలము నిన్నాదు కొనుడగురాదు. నాడు బ్రాహ్మణోత్తమ, మరణ సమయము నాడు, దైవ చింతనకు తావు లేనే లేదు. మరణ సమయమునందు భగవత్ చింతన అంత సులభముగా రాదు. ఆ సమయములో భయం వేస్తూ ఉంటుంది. ప్రతి ప్రాణికి మరణ భయం అనేది ఉంది. ఆ భయము చేత భగవంతుడు గుర్తుకు రాడు. ఈ క్షణము నుంచే, ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే ప్రతి క్షణము భగవత్ చింతన, భగవన్నామం, భగవద్ ధ్యానం చేసేది అలవాటైతే తప్ప మరణ సమయం నందు భగవన్నామం గుర్తుకు రాదు. అంత్యకాలే చమామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. భగవద్గీతలో 8వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడే ఉపదేశిస్తున్నాడు. అంత్యకాలమునందు ఎవరైతే నన్నే స్మరిస్తూ మరణిస్తారో వాళ్ళు తప్పకుండా నన్నే చేరతారు. యం వాపి స్మరన్ భావన్ కిరక్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః అని శ్రీకృష్ణ పరమాత్ముడు అదే 8వ అధ్యాయంలోనే ఉటంకిస్తాడు. ఎవరైతే మరణ సమయమునందు దేనిని చింత చేస్తారో వారికి అట్టిగతియే చేకూరుతుంది. సంసారాన్ని స్మరిస్తూ మరణించినారా మళ్ళీ వచ్చి సంసారంలోనే పడిపోతారు. అదే భగవన్నామాన్ని ఉచ్చారణ చేస్తూ మరణించినారా భగవంతుని చేరతారు. కాబట్టి ప్రతి క్షణము కణము అణువణువున దేహమంతా కూడా నిండిపోయే విధంగా భగవన్నామాన్ని జపం చేయడం, భగవద్గీతను పారాయణం చేయడం, భజనలు చేయడం, సంకీర్తనలు పాడుకోవడం, 10 మందికి 4 మంచి మాటలు చదివి వినిపించడం ఇత్యాది పుణ్య కార్యక్రమాల్లో నిరంతరం ప్రతి క్షణము కూడా వృధా కాకుండా మనము ఆధ్యాత్మిక విషయాలతో నింపుకుంటే అప్పుడు అంత్యకాలంలో భగవత్ సాక్షాత్కారం కూడా సిద్ధిస్తుంది. మానవ జీవిత లక్ష్యం మోక్షమే. మానవ జీవిత లక్ష్యం మోక్షమే. సంసార జీవనము కాదు. సంసారం ఒక ఆలంబన. దానిని ఆలంబనముగా చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా మోక్ష సాధన చేయాలి, మోక్షాన్ని సాధించుకోవాలి. అదే జీవితానికి అర్థము, పరమార్థము. ఏంటండి మీ రాక కారణం ఏమమ్మా? దండం సార్, మేము పండ్లు అన్నీ అనుకొని జీవనం చేసేవాళ్ళము. ఇదే మాకు జీవనాధారము. మీ తాకితే బంగారం అవుతుంది, నా కొడుకు బంగారం అవుతుందని వచ్చాము సార్. వ్యాపారం బాగా పెరగాలి అంటున్నావు. స్వర్ణ మేము ఇప్పుడే ఉన్నాం స్టేజ్ దగ్గర. సరే తల్లి, సుజాత బ్రష్ చేసుకున్నా. నీవు ముందర పొద్దున సాయంత్రం దీపం పెడుతున్నావా అమ్మా? ఎక్కడుండారు మీరు? పెడుతున్నారా పెట్టడం లేదా? పెడతాను సార్. వారానికి ఒక్కసారా? లేదు సార్, ప్రతిరోజు దీపం పెడుతున్నారైతే? ప్రతిరోజు పొద్దున సాయంత్రం కూడా పెట్టాను. ఎవరైతే పొద్దున సాయంకాలము దీపం వెలిగిస్తారో ఇంటిలో, వాళ్ళ ఇంటిలో డబ్బుకు కొరత ఉండదు. గోరంత దీపము కొండంత వెలుగునిస్తుంది, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. నీకు ఐశ్వర్య సిద్ధి కలుగుదాకా తల్లి. విజయోస్తు. మంచిది సార్. విజయోస్తమ్మా, విజయోస్తు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముఢమతి. భజ గోవిందం గోవిందం భజ మోహనమతే. భజ గోవిందం భజ గోవిందం ఏమమ్మా ఇట్లా?
మాతే. ఆ పళ్ళని ఇచ్చే స్వామి మాకు మీరు ఆశీర్వాదం చేసి ఇచ్చింది ప్రసాదం కదా. మీరు అన్ని కావాలంటే ఎట్లా స్వామి వారు ఆశీర్వాదం చేశారు కదా, అంతే చాలు. పళ్ళు అవసరం లేదు. ఇవ్వండి ఇవ్వండి. ఒక్క పండు అమ్మా, ఒకటే ఒకటి చాలు. ಅವ್ರ ಮೈಕ್ ಕೊಡಿ ఇవ్వండి, ఒకటే ఒకసారి. చాలు వెళ్ళండి. బాల్యస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మని కోపిన సక్తః. బాల్యస్తావత్ క్రీడాసక్తః. ತರಕಾರಿ ಕಿತ್ಕೊಂತಾರೆ బాల్యమంతా కూడా ఆటపాటలతో గడిచిపోతుంది. ಅಶ್ವತ್ಥ యవ్వనమంతా కూడా మోహ ఆవేశాలతో గడిచిపోతుంది. వృద్ధాప్యమంతా చింతలతో ముగిసిపోతుంది. నీవు పరబ్రహ్మాన్ని తలచేదెప్పుడు, భగవత్ చింతన చేసేటప్పుడు, భగవత్ స్మరణాన్ని అనుసరించేటప్పుడు, ఆ సర్వేశ్వరుని దర్శించేటప్పుడు ನಾಲ್ಕು ಇಸ್ಕವ ప్రతి ఒక్కరూ కూడా ప్రతి క్షణాన్ని భగవత్ చింతనతో గడపడానికి సమయం కేటాయించవలసి ఉంటుంది. ఓం నమః శివాయ. శివోహం శివోహం. ఆహా, ఎంత రుచికరంగా ఉన్నాయి కదా ఈ పళ్ళు. చాలా బాగుంది చాలా బాగుంది. చాలా బాగున్నాయి. తల్లి, మీ రాకకు కారణము ఇప్పించుకోపోవడం మేము కూరగాయలు అమ్ముకోలేం, బతికే వాళ్ళం సమయం. మీరు మహానుభావులను తెలిసింది, అందుకోసము కూరగాయలు అమ్ముకుంటున్నాము. మన వ్యాపారం బాగా కావాలి అనేసి మీరు ఆశీర్వదించాలి అనేసి వచ్చాం స్వామి. వాళ్ళు ఎప్పుడు పని ఎప్పుడు వస్తాడు సరే తల్లి, నీకు వ్యాపారం బాగా తెరవాలని కోరుకుంటున్నావు. అవును స్వామి. మరి ఏదైనా నామాన్ని జపం చేస్తూ ఉంటావా? నేను చదువుకోలేదు స్వామి. ఏ నామం జపం చేయాలని ఎలా తెలుస్తుంది స్వామి? ఓం నమః శివాయ అని పలకడానికి ఏ చదువు కావాలా తల్లి? నాకు తెలియదు. రామ అని పలికితే చాలు కదా తల్లి. అలాగే చేస్తాను స్వామి. భగవన్నామం జపం చేస్తూ ఏ పని చేసినా అది పవిత్రమైపోతుంది. నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. వ్యాపారం చేసేటప్పుడు కూడా నువ్వు భగవత్ చింతన చేస్తూ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారం వృద్ధి చెందుతుంది. భగవన్నామం అనేది సకల దోషాలను, సకల కల్మషాలను పటాపంచలు చేస్తుంది. ఏ పని చేస్తున్నా ప్రతి పనిలో కూడా భగవన్నామాన్ని జపం చేసుకుంటూ చేయడమే మానవ జీవిత ధర్మం. భగవన్నామము ప్రతి సమయాన్ని, ప్రతి క్షణాన్ని కూడా పవిత్రీకరణ చేస్తుంది. ప్రతి కార్యాన్ని కూడా పవిత్రీకరణ చేస్తుంది. కసులు ఉడుస్తున్నా, పాత్రలు తోముతున్నా, బట్టలు ఉతుకుతున్నా, బండలు తుడుస్తున్నా, నీ భర్తనే ఉతుకుతున్నా, భగవన్నామాన్ని ఎల్లవేళలా జపం చేస్తూ ఉంటే ప్రతి పని కూడా పవిత్రమవుతుంది తల్లి. భగవన్నామము చేత ఐశ్వర్యము వృద్ధి చెందుతుంది. భగవన్నామము చేత కావలసిన కోరికలన్నీ నెరవేర్చుకోవచ్చు. భగవన్నామం భవసాగర తరణం, భవసంద్ర నావ. ప్రతి ఒక్కరూ కూడాను భగవన్నామాన్ని పట్టుకొని సంసార సాగరాన్ని దాటవచ్చమ్మా. నిరంతరం ప్రతి క్షణం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని జపం చేసుకుంటూ వ్యాపారం చేసుకో తల్లి. చాలా చక్కగా అభివృద్ధి జరుగుతుంది. మంచిదగుగాక. ఐశ్వర్యమస్తు. అలాగే స్వామి, అలాగే చేస్తాం స్వామి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం ఏంటి స్వామి? ವಿಡಿಯೋ ಇಲ್ಲ ಇಲ್ಲಿ స్వామి ఆశీర్వాదం చాలు నీకు. కూరగాయలు అవసరం లేదు. ఇటివో ఇటివో ఇటివో. ಅವ್ರಿಗೆ ಮೈಕ್ ಇಡಲ್ಲ వెళ్ళు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. ఇహ సంసారే బహుదోస్తారే, ఇహ సంసారే బహుదోస్తారే. కృపయా
రమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంసారము బహు దుస్తరం. సంసార సాగరము దాటడం చాలా కష్టం. ఆ కష్టతరమైనటువంటి సంసారాన్ని ఈదాలి అంటే సద్గురువు ఉండాలి, భగవన్నామ స్మరణ వెంట ఉండాలి. లేదంటే సంసార బంధాలలో చిక్కుకొని ప్రతి క్షణము బంధాలలో చిక్కుకొని ఆశాంతం మరణాశాంతం వరకు కూడాను దుఃఖకూపంలో మునిగిపోవలసి ఉంటుంది. సంసారము బహు దుస్తరం, దుఃఖకరం. ఇది సాగించడం చాలా కష్టం. భగవన్నామాన్ని ప్రతి క్షణము మనము జపం చేసుకుంటూ ఉంటేనే సాధ్యమవుతుంది తప్ప అన్యదా సాధ్యము కాదు. తల్లి దండాలు స్వామి. దండాలమ్మా. బట్టల వ్యాపారస్తులు స్వామి. బట్టల వ్యాపారం బాగా కావాలని బట్టల వ్యాపారం బాగా కావాలని దీవించండి స్వామి. మీకెవరో చెప్పినట్టున్నారు స్వామి దగ్గరికి వెళ్తే వ్యాపారం బాగా జరుగుతుంది అని. అవును స్వామి. కానీ తల్లి మీ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారంటున్నావా? అన్నారు స్వామి. ఎంత మాత్రం ఉంటారో ఎవరికి తెలుసు. పైకి అందరూ చూస్తారు కదా అని చెప్పేసి అలా చెప్తూ ఉండవచ్చు కాక ప్రతి ఒక్కరి ఇంట్లో కూడాను ఏదో ఒక అనారోగ్యం, అశాంతి, బాధ, దుఃఖం ఒకరోజు విడిస్తే ఒకరోజు ఉండనే ఉంటుంది. కారణం ఏంటో తెలిసినా ఎవరు ఎంత నీతిగా నిజాయితీగా డబ్బు సంపాదిస్తూ ఉన్నా అందులో దోషం ఉంటుంది. ఎవరంత నీతిగా నిజాయితీగా డబ్బు సంపాదిస్తున్నా అందులో దోషం ఉంటుంది. ఆ దోషముతో కూడినటువంటి డబ్బుతో తెచ్చినటువంటి వస్తువులతో చేసినటువంటి వంటను నేరుగా మీరే వండుకొని తిన్నారు అంటే అది ఆ దోషము మీలోనికి ప్రవేశిస్తుంది. ఆ దోష ప్రభావము పేరుకొని దీర్ఘకాలిక రోగాలుగా పరిణమిస్తుంది. అందువల్ల తల్లి నీవు ప్రతి రోజు కూడా వంట చేసినావు అంటే ఖచ్చితంగా 3 ధర్మాలు ఆచరించాలని శాస్త్రం చెబుతోంది. ఇంట్లో వంట దించగానే 3 పనులు చేయాలి, 3 ధర్మాలు ఆచరించాలి. 1, వంట దించిన తక్షణమే కారం సంగతే కానీ పప్పన్నమే కానీ ఏదైనా ప్రత్యేకమైన వంటనే కావచ్చు కాక కాసింత ఒక పాత్రలో పెట్టుకొని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళి ఒక గ్లాసు నీళ్లు కూడా తీసుకుని వెళ్ళి దేవుని చెంత సమర్పించి, స్వామి మా ఇంట్లో ఉండేటువంటి వారికి అందరికీ కూడా భోజనానికి లోటు లేకుండా చూడు తండ్రి, నీ దయాభిక్ష మా కుండలో ఇది కలిగింది. మొదట మీకు, తర్వాత మాకు, మా కుటుంబ సభ్యులందరికీ కూడాను సంపూర్ణ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించి చల్లగా కాపాడు తండ్రి అని 4 మాటలు చెప్పుకుంటే చాలు. కొంత దోషం అక్కడ వెళ్ళిపోతుంది. కాసేపు ఉన్న తర్వాత నువ్వే తీసుకొని తిను. చూపులు మాత్రమే స్వామివి, మేపులు మనవే కావచ్చు కాక దోషం లేదు. భగవంతుడు సూక్ష్మ స్వరూపంలో ఉంటాడు. ప్రతి పదార్థానికి 3 శరీరాలు ఉంటాయి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని. స్థూల శరీరం బయటికి కనపడుతూ ఉంటుంది ప్రతి వస్తువులో కూడా. మన కంటికి కనపడేది స్థూల శరీరం అయితే కనపడకుండా అంతర్లీనంగా ఉండేది సూక్ష్మ శరీరం. కారణ శరీరం అనేది విశ్వాంతరాత్మ, ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది. ఇకపోతే భగవంతుడు సూక్ష్మ స్వరూపంలో ఉంటాడు కాబట్టి భగవంతుడు వేడిగా సమర్పించినప్పుడు వాటి నుంచి వచ్చేటువంటి హవిస్సులు, పొగలుంటాయి, ఆ పొగలను మాత్రమే భగవంతుడు స్వీకరిస్తాడు. సూక్ష్మ శరీరం అది. ఆ హవిస్సులే సూక్ష్మ శరీరం ఆహారానికి. వాటిని మాత్రమే భగవంతుడు స్వీకరిస్తాడు. కాస్త చల్లగైన తర్వాత మనమే తెచ్చుకుని వాటిని మహాప్రసాదంగా భుజించవచ్చు. 1వ ధర్మం అది. 2వ ధర్మము కాసింత అన్నము చారు ఏం చేసింటే అది కలుపుకొని తీసుకొని వెళ్ళి ఇంటి బయట పెట్టేసిరండి. ఏదైనా ఒక ప్రాణి తినిపోని, ఒక చిన్న చీమ తినిపోని గాక ఆ చీమకు కడుపు నింపినటువంటి పుణ్యము ప్రకృతి మాత గుర్తు పెట్టుకొని మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ పిల్లలకు కానీ ఎవరికైనా సరే భవిష్యత్తులో ఆకలితో అలమడించే స్థితి రానివ్వకుండా ఆ ప్రకృతి మాత గుర్తించి వీరి కుటుంబానికి భవిష్యత్తులో ఆహారానికి లోటు లేకుండా నేను చూసుకోవాలని చెప్పేసి ప్రకృతి మాత ఆశీర్వదిస్తుంది. 2వ ధర్మం అది.
ఒక ప్రాణికి పెట్టడం. మూడవ ధర్మం వచ్చేసి ఇంట్లో ఉండేటువంటి వృద్ధులకు, పెద్దలకు, ముసలి వాళ్లకు ఏ వంట చేసినా మొదట వాళ్లకు వడ్డించండి. అక్కడ వాళ్ళ ఆశీర్వాదం లభిస్తుంది. తద్వారా మనకుండే దోషము వెళ్ళిపోతుంది. 3 రకాలుగా దోషాన్ని కడిగేసుకోవచ్చు మనం ఆహారంలో దోషము లేకుండా. ఒకటి వచ్చేసి దేవుని దగ్గర సమర్పించడం వల్ల కొంత దోషం పోతుంది. ఒక ప్రాణికి పెట్టడం వల్ల మరికొంత దోషం పోతుంది. ఇంట్లో ఉండేటువంటి పెద్దలకు, వృద్ధులకు, ముసలి వాళ్లకు, చేతగాని వాళ్ళకు ముందు భోజనం పెట్టడం వల్ల వాళ్ళ ఆశీర్వాదాలు లభిస్తాయి. మిగతా దోషం కూడా పటాపంచలవుతుంది. మిగిలిందంతా కూడాను పరమ పవిత్రమైనటువంటి ప్రసాదం. ఆ ప్రసాదం స్వీకరిస్తే ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసోహ్యాసు బుద్ధి పర్యవర్తిష్టతే అని భగవద్గీత చెబుతోంది. వాళ్లకు ప్రసన్నత్వం చేకూరుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది, భగవత్ సాక్షాత్కారానికి కూడా అది దోహదం చేస్తుంది. భక్తిమయ జీవితం, యుక్తిమయ జీవితం, శక్తిమయ జీవితం, ముక్తిమయ జీవితం లభిస్తుంది. తల్లి, నీవు చేయవలసినటువంటి 3 ధర్మాలను ఆచరించు. అద్భుతంగా నీకు వ్యాపారం వర్ధిల్లుతుంది మాట. అలాగే విజయోస్తు. అలాగే స్వామి. శివోహం శివోహం. ఓం నమః శివాయ. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఏం స్వామి? స్వామి తాకింది. వ్యాపారం చాలా బాగా అవుతుందని తీసుకున్నాను. మాకు ఈ ధన సంపాదనకి వేరే మార్గం లేదు. మాకు ఈ బట్టలు ఇస్తే అనుకూలం అవుతుంది, ఇవ్వండి. మాకు చాలా బాగా అవుతుంది వ్యాపారము. ఇది ఇవ్వాలంటే ఇవ్వడం, ఇవ్వాలంటే ఇవ్వను. వేరే బట్టలన్నీ అమ్ముకోండి. అయ్యో దేవుడా, ఎలా ఉంది స్వామి? ఏంటండి? వ్యాపారం చేసి ఎందుకమ్మా దుఃఖిస్తున్నావు? అన్ని తీసుకొని ఇస్తున్నారు స్వామి. ఎవరు? స్వామి. మా శిష్యులా? అవును స్వామి. ఎంత ఆనందంగా ఉన్నారు మీరు. సార్, ఇన్ని బట్టలు ఒకేసారి వచ్చాయి సార్. స్వామి, ఇన్ని బట్టలు ఒకేసారి వచ్చాయి స్వామి. అందుకని చాలా సంతోషంగా ఉన్నాము. మనము ఆశ్రమవాసులం తల్లి. ఆశ్రమవాసమైనటువంటి మనము సమాజానికి శ్రేయస్నే కోరాలి తప్ప, వాళ్ళకి హితమే చేయాలి తప్ప అహితం చేయరాదు. మనం సమాజాన్ని రక్షించాలి తప్ప భక్షించరాదు. మనకేమి అవసరం? తినడానికి తిండి దొరికితే చాలు. ఎవరైనా పెడతారు అడిగితే. ఎప్పుడో ఒకసారి ఒక వస్త్రం. ఎక్కడైనా మనం నిద్రించగలం. ఏ దేవాలయమైనా మనకు ఆశ్రమం కలిగిస్తుంది, ఆశ్రయం ఇస్తుంది. మనకెందుకు? ఎప్పుడే కానీ దాచుకోవడానికి, దోచుకోవడానికి ప్రయత్నం చేయరాదు. ఆశ్రమవాసం మన్నించండి గురుగారు, మన్నించండి. తీసుకోండి. భగవద్గీత కించిదీత గంగా జలలవ కనికా పీత. భగవద్గీత కించిదీత గంగా జలలవ కనికా పీత. సకృతప్యేన మురారి సమచ్చ. సకృతప్యేన మురారి సమచ్చ తస్య కరోతి యమోపి న చర్చ. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భగవద్గీత కించిదీత గంగాజలలవ కనికాపీత. సకృతప్యేన మురారి సమచ్చ తస్య కరోతి యమోపి న చర్చ. శిష్యులారా, భగవద్గీతను పారాయణం చేసే వాళ్ళను గురించి గాని, గంగాజలము పానము చేసే వాళ్ళ గురించి కానీ, మురారిని అర్చించే వాళ్ళ గురించి కానీ, తస్య కరోతి యమోపి న చర్చ. భగవద్గీత చదివే వాళ్ళ గురించి ఎప్పుడు చర్చ చేయడట. అలాగే గంగాజలం పానం చేసే వాళ్ళని గురించి కూడాను ఎవడు చర్చ చేయడట. అలాగే శ్రీహరిని అర్చించే వాళ్ళ గురించి యమధర్మరాజు చర్చ చేయడట. కాబట్టి జనులారా, ప్రతి ఒక్కరూ కూడాను భగవద్గీతను పారాయణం చేయడం ఒక అలవాటుగా చేసుకోండి. భగవద్గీత అనేది మన సకల పాపాలను దహించి వేస్తుంది, మన జీవితానికి మార్గదర్శనం చేస్తుంది.
దేహానికి మేత ఎలానో మన మెదడుకు మేత భగవద్గీత. భగవద్గీత చేత సకల పాపాలను కడిగి వేసుకోవచ్చు, సకల పుణ్యాలను పండించుకోవచ్చు. విభాగం పటమానస్తు గంగా స్నాన ఫలం లభేతట. కేవలము భగవద్గీతను 3 భాగాలుగా విడదీస్తే ఒక భాగానికి 6 అధ్యాయాలు వస్తుంది. మొత్తం భగవద్గీత 18 అధ్యాయులు ఉంది. 6 అధ్యాయాలు ఎప్పుడైనా సమయం దొరికి మీరు చదివినారంటే శ్లోకము భావము కేవలము 2 గంటల సమయం పడుతుంది. 2 గంటల సమయములో విభాగం పటమానస్తు గంగా స్నాన ఫలం లభేత్. గంగకే వెళ్ళి, కాశీకి వెళ్ళి గంగలో మునిగి స్నానము చేస్తే కోటాను కోట్ల జన్మల పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయని చెప్పేసి పరమశివుడే వరమిచ్చి ఉన్నాడు గంగా జలానికి. అటువంటి గంగకు వెళ్ళి స్నానం చేసి వస్తే ఎంత పుణ్యం వచ్చి ఎంత పాపం కరిగిపోతుందో అంత పవిత్రత, అంత పుణ్యం అనేది కేవలం మనకు 6 అధ్యాయాలు చదువుకుంటే సిద్ధిస్తుందట. షడంశం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్. షడంశం అంటే భగవద్గీతను 6 భాగాలుగా విడదీస్తే ఒక భాగానికి 3 అధ్యాయాలు వస్తుంది. 3 అధ్యాయాలు చదవడానికి పట్టే సమయం ఎంత అంటే మహా అంటే 1.5 గంట 3 అధ్యాయాలు చదవడానికి. శ్లోకము భావము చిన్న బుక్కులు తీసుకుంటే చాలా సులభంగా మీరు ముందుకు పోతూ ఉండవచ్చు. అలా 1.5 గంట సేపు సమయం కేటాయిస్తే సోమయాగ ఫలం లభేత్. 3 రోజులు వచ్చి యజ్ఞం చేయమంటే 1,20,000 అడుగుతున్నారు యజ్ఞం చేయించడానికి. యాగం అంటే నెలలు చేసేది. అటువంటి యాగము చేయాలంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి. అన్ని లక్షలు పెట్టి ఖర్చు చేస్తే యజ్ఞం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం కేవలము 3 అధ్యాయాలు భగవద్గీత చదివితే 1.5 గంటలో మీ అకౌంట్ వచ్చి పడుతుంది. అంత పరమ పవిత్రమైనటువంటి భగవద్గీతను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. తదర్థం పాఠమాచరే తదా గోదానజం పుణ్యం లభతే నాత సంశయ. తద్ అర్థం భగవద్గీతలో అర్థం చదివితే 9 అధ్యాయాలు చదివినారనుకోండి, సమయం దొరికి ప్రొద్దున 3 అధ్యాయాలు, మధ్యాహ్నం 3 అధ్యాయాలు, సాయంత్రం 3 అధ్యాయాలు అలా చదివినా సరే ప్రతిరోజు ఎప్పుడైనా సమయం దొరికి 9 అధ్యాయాలు పారాయణం చేస్తున్నారంటే సదా గోదానజం పుణ్యం. ఒక సద్బ్రాహ్మణుడికి ఒక గోవును, సకల దేవతా స్వరూపమైనటువంటి గోవును దానము చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యము కేవలం 9 అధ్యాయాలు చదివితే కేవలం 2.5 గంట సేపట్లోనే మీకు అంతటి పుణ్య ఫలితము సిద్ధిస్తుంది. అంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి గ్రంథము ఈ ప్రపంచంలో మరొకటి లేదు లేదు లేదు. భగవద్గీత వేదాల సారం, భగవద్గీత ఉపనిషత్తుల సారం, భగవద్గీత ఒక భగవద్గీత మనం చదివినామంటే వేదాలను చదివినట్లే, ఉపనిషత్తులో చదివినట్లే, మరియు బ్రహ్మ సూత్రాలను తరచి చూసినట్లే. అంతటి పరమ పవిత్రమైనటువంటి గ్రంథాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉపాసనలాగా, ఒక వ్రతములాగా ప్రతిరోజు భోజనం ఎలా తింటున్నామో చనిపోయే వరకు ఎలా మనం భోజనం చేస్తామో అదే విధంగానే మనం చనిపోయే వరకు భగవద్గీతను చదువుతూనే ఉండాలి. ప్రతిరోజు భగవద్గీత పారాయణం చేయడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని విన్నవిస్తున్నాను. హరి ఓం నమ శివాయ. ఏం బాబు వచ్చినావు? నేను కళ్ళంకొని బట్టే వెళ్ళాం స్వామి. ఊరందరూ నాకు గురువులు వచ్చారు మీ ఊరికి, మీరు ఆశీర్వదించుకోండి, దాని నుంచి మీకు మంచి వ్యాపారం అవుతుంది అని చెప్పారు. అందుకని మీ దగ్గరికి వచ్చాను స్వామి. నేను కళ్ళు వ్యాపారం చేస్తున్నావా? అవును స్వామి. సరే, ఎవరి వృత్తి వాళ్ళది, వృత్తి ధర్మాన్ని ఆచరిస్తున్నావు. కానీ భగవన్నామం జపం చేస్తూ ఉన్నావా? చేస్తున్నాం స్వామి. ఏం జపం చేస్తున్నారు? ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి. సంతోషం. ప్రతి క్షణం కూడా భగవన్నామాన్ని జపం చేసుకుంటూ వ్యాపారం చేసుకోండి. మంచిది. చేస్తాం స్వామి. కొంచెం మేము ఆశ్రమవాసులం. దీన్ని స్వీకరించాలి. స్వీకరించండి. పర్వాలేదు, మీరు స్వీకరించినట్టు మంచిది కాదు. స్వామి, మీరు తీసుకునే వల్ల వరకు నేను వెళ్ళాలంటే వెళ్ళను స్వామి. మేము ఆశ్రమవాసులం కాదు. ఆశ్రమవాసులు ఎవరైనా కొంచెం సరే తీసుకోండి స్వామి. వెళ్ళను స్వామి, నేను వెళ్ళను స్వామి. అందరూ మమ్మల్ని అనుసరిస్తారు. మాకు విలువ కానీ గౌరవం కానీ ఉండదు. అయినా మాకేమీ అవసరం లేదు స్వామి. కొంచెం తీసుకోండి స్వామి. నేను వెళ్ళను కాక వెళ్ళను స్వామి. కొంచెం తీసుకోండి. మంచి
మంచిది కాదు. విజయ్ వస్తుంది. వచ్చాం తీసుకోండి. విజయ్ వస్తుంది. పోయిరా. అవునా నేను స్టేజ్ దగ్గర ఉన్నాను ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. తీసుకోండి స్వామి. లేదు స్వామి, కొంచెం మీరు తీసుకొని వెళ్ళండి స్వామి. వెళ్ళండి స్వామి, నేను వెళ్ళండి స్వామి. దానికి ఒక నిమిషం కొద్దిగా తీసుకోండి. కొంచెం తీసుకోండి స్వామి. నీ భక్తికి నేను మెచ్చి ఆ శివునికి అర్పిస్తూ నేను స్వీకరిస్తున్నాను. శివార్పణం. గురుగారు ఈరోజు తాగుతున్నారు, మనకు కూడా ఒక అవకాశం దొరికింది. శివార్పణం. శివోహం శివోహం. మూఢజహీహి ధనాగమదృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణా. అది ఎలాగైనా ఆపాలి. ఇవ్వక మూఢజహీహి ధనాగమదృష్ణాం కురు సద్బుద్ధిం ఏంటి మీరు మాకు ఇది ఇవ్వు. ఇవ్వండి 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 కాక ఇవ్వండి. గోవిందం గోవిందం భజ మీరు స్వామి గారి శిష్యులు, మీరు తాగకూడదు. గురుగారే తాగినారు, నేను డాక్టర్ ఏమవుతుంది. ఏడుక వీళ్ళ మూఢజహీహి ధనాగమదృష్ణాం మనసి వితృష్ణా. అందరూ పార్టీ చేయండి. సర్వభసేనిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్రం. ఇది ఏమి విచిత్రము! నాతో ఉండేటువంటి వాళ్ళు కూడాను, గురువులతో నడుచుకునేటువంటి వాళ్ళు కూడాను గురువును అర్థం చేసుకోలేకపోతున్నారు కదా. ఏమిటి విచిత్రమైనటువంటి సంఘటన! మీ రాక కారణం ఏమమ్మా? దండాలు స్వామి, దండాలు. దండాలు. మేము పని చేసేవాళ్ళం, మజ్జిగ పని చేసేవాళ్ళం స్వామి. ఈ నిప్పులే మాకు జీవనాధారం స్వామి. ఓ, మా వ్యాపారం బాగా ఎలా ఉంది? చెందేటట్టు దీవించండి స్వామి. ఆ పరమశివుడు సమయానికి నాకు నిన్ను పంపించినాడు తల్లి. మంచిది కాదు. రుచిగా ఉందో ఇంకొంచెం తీసుకోండి, తీసుకోండి. ఆశీర్వదిస్తాను అమ్మ. నమస్కారాలు స్వామి. నమస్కారం తల్లి, నమస్కారం. నేను ఒక పని చెప్తాను చేయమ్మా. ఏమవి? ఏంటది? నిప్పులు మనకేం అవసరం లేదులే. సరే. నీకు వ్యాపారం బాగా వర్తిల్లాలని ఆశీర్వదిస్తూ ఒక నిప్పుని నేను స్వీకరిస్తున్నాను. వద్దు స్వామి. ఓం నమః శివాయ. నిప్పులు స్వామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివార్పణం. తీసుకుంటున్నారు. అడ్డం వస్తారు. వీడియో తీస్తాంటే అడ్డం వస్తుంది. తల్లి, ఎవరు ఆరగించినట్లు మా శిష్యులు ఆరగిస్తారు. ఏమో వాళ్ళకి ఏమో ఫస్ట్ కళ్ళు తీసుకొని వద్దు స్వామి, వద్దు. క్షమించండి గురువు గారు. మన్నించండి గురుదేవా. అజ్ఞానముతో లౌకికమైన వస్తువుల కోసం సాకులాడుతున్నాము, మమ్మల్ని క్షమించండి గురుగారు. సద్గురు సాంగత్యం చేత, సజ్జన సాంగత్యము చేత సంస్కారము మార్పు చెందాలి. మీలో మార్పు రావడం లేదు కదా. భగవంతుని చింతన చేయవలసినటువంటి మీరు ప్రాపంచిక విషయాల వైపు మరలి వస్తువులను సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇది శోచనీయమైనటువంటి విషయం, క్షమించడానికి విషయం. మిమ్మల్ని నేను నా ఆశ్రమం నుంచి బహిష్కరించవచ్చును కూడా, కానీ మీలో మార్పును ఆశిస్తున్నాను. నా యొక్క కాఠిన్యాన్ని మీకు చూపించాలని నాకు ఇష్టం లేదు. ఇప్పటి నుంచైనా మీరు మారండి. భక్తి జ్ఞాన వైరాగ్య పథంలో నడవండి. దేవతలు ఆచరించినట్లు, గురువులు ఆచరించినట్లు శిష్యులు కూడా ఆచరించాలని ప్రయత్నం చేయరాదు. గురువులు చెప్పినట్లు, దేవతలు చెప్పినట్లు, పెద్దలు చెప్పినట్లు మాత్రమే శిష్యులు ఆచరించాలి తప్ప గురువులను శిష్యులు అనుకరించరాదు. శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడే 16,000 మందిని వివాహం చేసుకున్నాడు కదా. నేను నలుగురిని పెళ్లి చేసుకుంటే నేనే అని ఆలోచన చేశారా? శ్రీకృష్ణ పరమాత్ముడు 16,000 మందితో 16,000 రూపాయలు ధరించి సంసార జీవనం సాగించినాడు. మరి మనము నలుగురు
రూపాలుగా మారి నలుగురు వివాహం చేసుకోవడంలో దోషం ఉండదు. అలా చేతనైతే నలుగురిని వివాహం చేసుకోవచ్చు. భక్త కన్నప్ప పెడితే పరమశివుడే మాంసాహారం భుజించినాడు కదా అని చెప్పేసి మనం మాంసాహారం భుజించడానికి ప్రయత్నం చేయరాదు. ఆ శంకరుడు హాలాహలాన్ని గుటగుడా మింగేసినాడు. అలాంటి వాడు మాంస భుజించినంత మాత్రాన దోషం కనిపించదు. మనము ఆ విధంగా హాలాహలాన్ని మింగగలమా? దత్తాత్రేయ స్వామి శ్రీలోలుడై కళ్ళు త్రాగుతూ ఎంతో మంది దర్శనమిచ్చాడు. మనము తాగితే తప్పేముంది అనుకుంటామా? అలా చేయడానికి సాధ్యమవుతుందా? నిగసుడైనటువంటి రాక్షసుడు మహావిష్ణువుని మింగివేస్తే సృష్టి సమతుల్యం దెబ్బతింటే బ్రహ్మదేవుడు కూడా అల్లకల్లోలమైపోయింటే దత్తాత్రేయ స్వామిపై సృష్టిని ఇంత నిలబెట్టినాడు. మరి ఆ శక్తి మనకున్నదా? అందుకే గురువుల్లో గురువుల్లో దోషాలను ఎంచరాదు. గురువులు చేసినట్లు అనుకరించరాదు. గురువులు చెప్పినట్లు మాత్రమే ఆచరించడం మీకు ఉచితము, మంచిది, శుభము. కాబట్టి పెద్దలను చెప్పినట్లుగా అనుసరించండి. గురువులు చెప్పినట్లుగా మాత్రమే ఆచరించండి. వాళ్ళని అనుకరించడానికి ప్రయత్నం చేయరాదు. శంకర శివ శంకర శివ శంకర శంభో, 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 శంకర శివ శంకర శివ శంకర శంభో. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ప్రత్యేకమైన ధన్యవాదాలను సమర్పిస్తున్నాము. ఈ కార్యక్రమము ఇలా మీ ముందుకు రావడానికి ముఖ్య కారణకర్తలైన మా గురువు గారు, వీరు 2600 కీర్తనలను స్వహస్తాలతో రచించి స్వరకల్పనం చేసినారు. ఈ అమృత గానాన్ని మనకి అవిచ్ఛిన్నంగా అంటే నిరంతరంగా మనకి అందించాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంతేకాక కంటి వైద్యులయ్యి ఉచిత కంటి శిబిరాలను ఏర్పడిస్తున్నారు. దానికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలుపుకుంటున్నాము. గురుదేవా, మీకు మేమిచ్చి ఈ రుణం తీర్చుకోగలము. మా ధన్యవాదాలను తెలుపుకోవడం తప్ప. ಧನ್ಯವಾದಗಳು ಗುರುಗಾರು. ಹಾಗೆ ನಮ್ಮ ಧನ್ಯವಾದಗಳು ಸರ್. ತಾವು ವೃತ್ತಿಯಲ್ಲಿ ವೈದ್ಯರಾದರೂ ಇಷ್ಟೊಂದು ಸೇವೆ ಭಗವಂತನಿಗೆ ನೀವು ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ. ಎಷ್ಟೋ ಶಿಷ್ಯರನ್ನ ತಯಾರು ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ. ಹೀಗೆ ನಿಮ್ಮ ಸೇವಾ ಕಾರ್ಯವು ಮುನ್ನಡೆಯಲಿ ಅಂತ ನಮ್ಮ ಒಂದು ಆಶಯ. ಈಗ ನಮ್ಮ NSVCT ವತಿ ಒಂದು ನಿಮಿಷ. సభకు నమస్కారం. ఈరోజు వెన్నెల గ్రూప్ వాళ్ళు INS కోటే నార్మల్గా అందరూ పాటలు పాడడం, డ్యాన్సులు ఆడడం, డ్రామాలు చేయడం, మెసేజెస్ ఇవ్వడం అని జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక మెసేజ్ సభకు, ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు జగద్గురు ఆదిశంకరాచార్యుల గారు, జగత్తుకే గురువు ఆయన గురించి ప్రవచనాలు చెప్పడం, మనందరికీ కూడా ఒక మార్గాన్ని చూపించడం, అట్లీస్ట్ వాళ్ళు కీ పాయింట్స్ మనకి చెప్పి ఈరోజు ఈ మార్గంలో పోతే బాగుంటుంది అట్లా అని కొన్ని విషయాలు చాలా బాగా చెప్పినారు. శంకర శివ శంకర శివ శంకర శంభో,